అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఫ్యాన్ లైట్ కూడా మనము సిద్ధపాటు మాసంలోకి అడుగుపెడుతున్నాము. 9th ఏప్రిల్ మనకు నెల ఆరంభమే. అక్కడి నుంచి 14 రోజులు మనము పస్కా రాత్రి భోజనముకు సిద్ధపాటు. కాబట్టి ముందుగానే కొన్ని సిద్ధపాటు మనము మరి ప్రతి సంవత్సరం కూడా మనము ఈ విధంగా ఒక నెల రోజుల నుంచే ఏ విధంగా యోగ్యంగా మనము చేయి వేయాలో, మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలో, మనం యోగ్యంగా చేయి వేసి స్వస్థత పొందుకోవాలి. మేళ్ళ చేత మన కుటుంబాలు దీవించబడాలి, ఆరోగ్యము చేత మనం ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యము చేత మనము ఆశీర్వదించబడాలి. కాబట్టి ఈ మేళ్ళన్నీ మనం పొందుకోవడానికి కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుంటాము. ఇజ్రాయేలులో ఆ విధముగా వారు సిద్ధపడుతుంటుంటారు. ఆత్మీయ ఇజ్రాయేలమైన మనము కూడా అదే విధముగా ఆ రీతిగానే సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో ఒక మాట, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదువుతాను. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాని వెంటాడుము. అదస్సచలము మైక్ ఇవ్వండి, ప్రార్థన చేస్తాం. మెసేజ్ విషయమై అదస్సచలము ప్రార్థన చేస్తారు, ఏకీభవించండి. పరలోకమందున్న తండ్రి, సర్వాధికారి, సర్వశక్తున్న యెహోవాలో మీకే స్తుతులు స్తోత్రములైనా సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా గొప్ప తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, సర్వంలో సజీవుడా, మీ స్తోత్రములైనా 6 దినములు సృష్టి యావత్తు సృష్టించి 7వ దినాన్ని విశ్రమించి ఆ విశ్రాంతి దినమును మీకును మాకు నిత్య నిబంధనగా తరతరములు కట్టడగా ఇచ్చిన ఇటు సబ్బాత్ దినాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రములైనా ఇటు సబ్బాత్ దినాన్ని మాకు తెలియపరిచి అయ్యా మా తండ్రి మీ సన్నిధిలో ఆరాధించే ధన్యత భాగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి మీ స్తోత్రములైనా, మరి ముఖ్యంగా వాక్యాన్ని ఉపదేశించడానికి నిలబడి ఉన్న మీ దాసులైనా అన్నయ్య గారిని బట్టి మీకు లెక్కలేని స్తోత్రములైనా, అన్నయ్య గారు వాక్యాన్ని ఉపదేశిస్తుండగా వినగల చెవులు మాకు దయచేయండి అని విని విడుదల పెట్టేవారు కాకుండా తండ్రి ఆ వాక్యానుసారం నడుచుకునే కృప దయచేయమని, మరి ముఖ్యంగా అన్నయ్య గారిని మీ యొక్క ఆత్మతో నింపి మీరే నడిపించమని నజరేడైన యేషువా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. మరి దావీదు రాజు గారు రాసిన ఈ కీర్తన ద్వారా ఆయన అనేక శ్రమలు అనుభవించిన తర్వాత, మరి అనేక ఇబ్బందుల గుండా ఇరుకుల గుండా వెలుచున్న సమయంలో ఆయన యందు భయభక్తులు నిలిపి ఉండడం వలన ఏ విధంగా ఆయనకు తన దూత కాపలా ఉంచి ఆయనను కాపాడుతున్నాడో, ఆయన యందు భయభక్తు కలిగి ఉంటే వారికి ఏ మేళ్ళ చేత వారిని తృప్తిపరుస్తాడో, సింహము పిల్లలకైనా లేమి కలిగి ఉంటుందేమో కానీ ఆయన ఆశ్రయించిన పిల్లలకు ఏ కొదువ ఉండదు అని ఆయన ఆ భక్తుడు మరి ఇంత మంచి శ్రేష్టమైన కీర్తన రాస్తున్నాడు. కాబట్టి అది రాస్తూ ఏమంటున్నాడు, మీరు నిజంగా బ్రతకాలని ఉన్నదా? మీకు బ్రతకగోరేవారు ఎవరైనా ఉన్నారా? చిరకాలము అంటే బ్రతకగోరడం అంటే ఈ భూమి మీద బ్రతకడమే కాదు సుమా ఇక్కడ మాట్లాడేది. మరి ఈ భూమి మీద అనేక మేళ్ళు పొందొచ్చు, అనేక దినములు బ్రతకాలి అంటే సదాకాలము ఆయన సముఖములో నిలిచి ఉండాలంటే ఏం చేయాలట? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను,
కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. సో కాబట్టి మరి చెడ్డ మాటలు పలికే వారి గురించి ఇక్కడ లేఖనం రాయబడింది. మనలో ఎవరో చెడ్డ మాటలు మాట్లాడేవారు ఉన్నారని ఉద్దేశం కాదు. మరి లేఖనం వెలుగులో మనల్ని మనము సరిచేసుకోవడం అంతే తప్ప ఇక్కడ ఉపదేశిస్తున్నామంటే మీలో ఎవరు ఉన్నారని కాదు. ఈ సందర్భము మన జీవితాల్లో మనకి ఎక్కడైనా వర్తిస్తుందా? ఇది మనకి ఎక్కడైనా తటస్థపడుతుందా? మరి మనల్ని మనము ఆ భక్తులను చూసి, ఎందుకనగా కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ అక్కడ చాలా భయంకరంగా మాట్లాడతారు. ఏంటి, మీకు తినడానికి ఇల్లు లేవా? మీరు బీదలను సిగ్గుపరచడానికి కొరకు వస్తున్నారా ఈ ప్రభురాత్రి భోజనం గురించి అని మాట్లాడుతుంటాడు. నిజంగా అది పండుగ నాడు మనము ఆ విషయం ఎత్తి మాట్లాడామనుకోండి, ఎవరు భోంచేయకుండా వెళ్ళిపోతారు. మనం పండుగ నాడు కనుక ఆ మెసేజ్ తీసుకొని, ఏంటి మీకు తినడానికి మీకు ఇల్లు లేవా అంటే, ఇప్పుడు మనకు ఈ భోజనం సమయం కాదు కాబట్టి ఆ సందర్భం తీయగలుగుతున్నాను. పండుగ నాడు చూసావా అన్న ఇదే చెప్పాడు, ఎందుకు తింటాం, మనకు ఇల్లు లేవా, మన ఇళ్ళకి వెళ్ళి తిందాము అంటుంటారు. కానీ అక్కడ లేఖనము చెబుతున్నది కొరింథీ సంఘంలో ఉన్న ఆ పరిస్థితులను తెలియపరుస్తూ మనల్ని మనం సరిచేసుకోవడానికి కొరకు, నిజంగా ఎవరమైనా పొరపాటు మనం ఆ విధంగా ఎక్కడైనా ప్రవర్తిస్తే మనం అలా ప్రవర్తించకూడదని ఆ సందర్భాన్ని తీసుకోవాలి తప్ప, లిటరల్గా అంటే అక్షరానుసారంగా ప్రతిసారి అక్షరం, అందుకే అక్షరానుసారం తీసుకుంటే అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది. సో మనము ఆత్మానుసారంగా ప్రతి విషయాన్ని ఆత్మానుసారంగా మనము దాన్ని తీసుకున్నప్పుడు శరీరానుసారంగా మనం సరి చేసుకుంటాము. భౌతికంగా తీసుకుంటే మనం ఆత్మానుసారంగా వర్ధిల్లం. భౌతికంగా తీసుకుంటే ఈ రోజు గురించి అన్నాడు, నన్ను గురించి అన్నాడు అన్న, సో అవును అని మనము ఆ యొక్క అపవాది, ఎందుకంటే అపవాది ఏంటి, భేదములు కలుగజేసేవాడు. అపవాది తంత్రములు కలిగినవాడు. మనకు లేని తలంపులను ఉపదేశించే సేవకులకు, ఉపదేశించే వారికి ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు. నీకు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరు అలాంటి వారు అయి ఉండకపోవచ్చు. కానీ చూసావా నిన్ను గురించి అన్నాడు. కానీ లేఖనము ఉపదేశిస్తున్నప్పుడు లేఖనం మనందరికీ తగలాలి, అది మనందరికీ వర్తించాలి. అప్పుడే ఆ లేఖనం వెలుగులో మనము మన జీవితాలను మనం సరిచేసుకుంటాము పరిశుద్ధులారా. కాబట్టి ఏంటట, కీడు చేయటం మాని మేలు చేయండి, సమాధానము వెతికి దాన్ని వెంటాడండి. సమాధానమునట వెతికి వెంటాడాలట. మరి ఎందరము సమాధానాన్ని వెంటాడుతున్నాము, ఎందరము సమాధానం వెతుకుతున్నాము? చెప్పండి పరిశుద్ధులారా. సమాధానాన్ని వెతికితే ఏమేమి పొందుకుంటాం మనము? సమాధానపరచువారు ధన్యులు, వారు ఎలోహిం కుమారులు అనబడతారు. అసమాధానపరచువారు వారెవరి సంతానం అంటే గొడవలు పెట్టేవారు. అక్కడ చెప్పి లేని చెప్పి గొడవలు పెట్టేవారు అసమాధానపరిచేవారు కదా. వారెవరి పిల్లలు అవుతారు? సమాధానపరిచేవారు ఆయన పిల్లలు అవుతే, అసమాధానపరిచేవారు లేకుంటే గొడవలు పెట్టేవారు, లేకుంటే కీడు కలుగజేసేవారు, లేక భేదాలు కలుగజేసేవారు, లేని చెప్పి అక్కడ మరి కోపతాపాలు లేపేవారు వారెవరు? వారు అపవాది పిల్లలు. కాబట్టి సో మనం ఎక్కడైనా మరి అసమాధానపరిచే వారంగా ఉన్నామా, లేక సమాధానపరచడానికే మనం ప్రయాసపడుతున్నామా? మనము సమాధానపరచడానికే పిలువబడ్డ వారం బిడ్డలారా. అందుకే మనము షాలోం షాలోం షాలోం, పరమతండ్రి చెప్పాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా షాలోం అని చెప్పండి. మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి, మీరు ఏ ఒక్క గ్రామానికి వెళితే, ఒక ఇంటికి వెళితే మీరు షాలోం చెప్పండి, సమాధానం చెప్పండి. సమాధాన పాత్రుడు వారి ఇంట్లో ఉంటే మీకు సమాధానం వస్తుంది తిరిగి. లేదా వాళ్ళ ఇంట సమాధాన పాత్రుడు లేడనుకో, మీకు సమాధానము రాదు మీకు. కాబట్టి సమాధానం అనేది మనము పెదవుల నుంచి పలుకుతున్నామా, హృదయ అంతరంగాల నుంచి పలుకుతున్నామా పరీక్షించుకుందాం. పెదవుల నుంచి పలికేవారు ఉంటారు, సమాధానం షాలోం అని పెదవుల నుంచి అంటూనే లోపల ఇంకొక మాట అనుకుంటుంటారు.
విధి లేక నేను షలోం చెప్పాల్సి వస్తుందని లోపల వాళ్ళు అనుకునే మాట ఏంది? విధి లేక గత్యంతరము లేక నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ సహోదరికి. ఆ సమాధానం వలన ఆ షలోం వలన మనకేమొస్తుంది? వ్యాధి వస్తుంది, మనకు రోగం వస్తుంది. ఆ పైన చెప్పే రోగం ఇది నేను చెప్పే నా మాట కాదు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18-19 వచనం. నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును. ఇక్కడ అసలు విషయం ఇక్కడ ఉంది. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు ఆయన స్వస్థపరుస్తాడట? ఎప్పుడు స్వస్థపరుస్తాడట? మన ప్రవర్తన చూస్తాడట ఆయన. ఈ అబ్జర్వ్స్ అవర్ బిహేవియర్. మన ప్రవర్తన ఎలా ఉన్నదో దాన్ని కనిపెడతాడు. మన ప్రవర్తనను బట్టి మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు. అంటే మనకు స్వస్థత కలగడం లేదంటే మనం ఏం ఎగ్జామ్ చేసుకోవాలి? అవును, నా ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా లేదేమో. సేవకులకు కాదు సుమా, సేవకులకు ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నదా లేదా అనేది మనం కాదు. సేవకులకు మనం ప్రీతికరంగా అనిపించవచ్చు, వాళ్ళకు మంచిగా కనబడవచ్చు మనం. కానీ పరలోకపు తండ్రికి మన ప్రవర్తన, ఆయన దృష్టికి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే మనము సమీపస్తులకు దూరస్తులకు ఏ విధంగా వారితో మనము సమాధానంగా ఉంటున్నాము. సో ఏంటి అసలు సమాధానానికి స్వస్థతకు పరమతని ఏంటి లింక్ పెట్టాడు కదా? సమాధానంగా ఉంటే స్వస్థత కలగడం ఏంటి? సో ఇది పరలోకపు తండ్రి ఇజ్రాయిల్లతో యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న మాట ఇది. పరలోకపు తండ్రి ఇజ్రాయిల్ తన స్వాస్థ్యమైన తన జనాంగమైన ఇజ్రాయిల్తో, అదేవిధంగా నజరేయుడైన యెషువా మెస్సీయ ఈ దినమున ఆయన సంఘమైన ఆయన పిల్లలమైన మనతో ఆయన మాట్లాడుతున్నాడు. సో సమాధానము దూరస్తులకు సమీపస్తులకు ప్రతి వారితో మనము సమాధానముగా ఉంటేనట. అందుకే ఈ సమాధానం ఇది మాట మనం చివరికి వద్దాము యెషయా గ్రంథం దగ్గరికి. సో లూకాసు వార్తలో మరి ఒక మాట రాయబడి ఉంది, 2వ అధ్యాయము 14వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో ఎలోహింకు మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ ఎలోహింకు స్తోత్రము చేయుచుండెను. ఎవరికట? ఆ సర్వోన్నతమైన స్థలములలో సమాధానం ఎవరికట? ఆయనకిష్టులైన మనుష్యులకు, ఆయనకు ప్రీతికరమైన మనుషులకు. ఆయనకి ఇష్టమైన వారు ఎవరు? ఆయనకు ప్రీతికరమైన వారు. సో కాబట్టి ఇదంతా శ్రేష్టమైన గ్రంథమంతా సెలవిస్తుంది పరిశుద్ధులారా, ఆత్మ సంబంధంగానే మన ఆత్మ ద్వారానే ఆయన పరలోకపు తండ్రి ప్రతి కార్యాన్ని చేస్తాడు. మన ఆత్మలు శుద్ధంగా ఉంటేనే, మన హృదయం శుద్ధిగా ఉంటేనే ఆయన కార్యాలు చేస్తాడు. సో ఇక్కడ ఎవరికి సమాధానమట? ఎవరికి? ఆ సర్వోన్నతమైన స్థలముల్లో ఈ భూమి మీద ఎవరికి సమాధానం అంటే ఆయనకిష్టులైన మనుషులకు. కాబట్టి ఏ విధంగా ఉండాలి మనము? ఆయనకి ఇష్టకరమైన రీతిగా మనం ఉండాలి. మనుషులకు ఇష్టమైన రీతిగా కాదు సుమా. ఈ లోకమంతా అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనుషులకు ఇష్టమైన విధంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప పరలోకపు తండ్రికి ఇష్టమైన రీతిగా ఎందుకు? మనుషులకు ఇష్టమైన రీతిగా మనము ప్రవర్తించవచ్చు, మనము ఆ విధంగా బిహేవ్ చేయవచ్చు, నటించవచ్చు. కానీ మన నటన పరలోకపు తండ్రికి తెలుసు కదా. సో మనం ఆయనకి ఇష్టంగా ఉంటున్నామా లేదా? ఆయనకి ఇష్టంగా ఉంటే మనకు సమాధానం ఉంటే మనకు స్వస్థత. సో అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక మాట చెబుతుంటాడు పరలోకపు తండ్రి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. అల్పులేమి 6, 13, 14, 15.
అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకు. చూడండి, ఎవరట? ఇజ్రాయిల్ మధ్యలో ఉన్న సమయం స్థితిగతులు చెప్తున్నాడు ఇక్కడ పరలోకపు తండ్రి ఇర్మియా ప్రవక్త ద్వారా రాపిస్తున్నది. మరి ఈ కాలంలో కూడా ఇలానే ఉన్నారు మనుషులంతా. అల్పులైనా గనులైనా గొప్పవారైనా కొద్దివారైనా ధనికులైనా బీదలైనా చదువుకున్నవారైనా చదువుకోలేని వారైనా ఎవరైనా కూడా ఈ రోజులలో కూడా మనుషులు కొన్ని పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు నిజంగా ఎలాంటి దుర్గంధపూరితమైన లోకంలో మనం బ్రతుకుచున్నాము అనిపిస్తుంటుంది. ప్రతివాడు ఒకరికొకరు మోసం చేసుకోవడమే. ప్రతి వ్యాపారము, ప్రతి షాపు, ప్రతి ఎక్కడికి వెళ్ళినా, ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళినా అసలు ఎక్కడ నీతి అనేది ఎక్కడ దొరుకుతుందా అంటే అసలు ఇది అసంభవమేమో అనిపిస్తుంది. అందుకే ఆ కాలంలో ఉన్న స్థితిగతులు ఇర్మియా ప్రవక్త ద్వారా రాపిస్తున్నాడు. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారును, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఎవరట? ప్రవక్తలు, ప్రవచనాలు ప్రవచించే ప్రవక్తలు, యాజకత్వము చేసే యాజకులు కూడా వంచకులు ఉన్నారట. ఇక ప్రవక్తలు వంచకులు ఉన్న తర్వాత అంటే ఈ రోజులలో కూడా మరి ప్రవచనాలు చెప్పేవారు, సేవకులని పిలువబడేవారు, సేవకులు సేవ చేస్తున్నవారు, యాజకులని పిలువబడుతున్నవారు. సో ఈ రోజులలో కూడా ఆ రోజులలో ఎలా ఉన్నదో ఈ రోజులలో అలా ఉన్నదా, ఆ స్థితిగతుల్లో మనం ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. సో ఇది ఇర్మియా గారి కాలము గురించి మాట్లాడుతూ సో ఇంకా ఏమంటున్నాడు? సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. సో అంటే వాళ్ళ ఆ యొక్క యాజకుల మధ్యనే సమాధానం ఉండదు, ఆ ప్రవక్తల మధ్యన వారికే సమాధానం ఉండదు, ఆ యొక్క లేవి కుటుంబీకుల మధ్యలో వారికే సమాధానం ఉండదు, ఆ యొక్క యాజకత్వం చేస్తున్న అన్నదమ్ముల మధ్యనే సమాధానం ఉండదు. కానీ వారు ప్రజలకు ఏం చెప్తున్నారు? సమాధానమని వారిని సమాధానపరచడానికి పర్లేదు మీరు ఇలా ఉండండి, సమాధానంగా ఉండండి. సో వారి విషయాలు ఏంటి అని వారికి పరిశీలనగా లోతుల్లోకి వెళ్ళి వారికి ఆ సమస్యను పరిష్కరించడానికి చూడరు. పర్వాలేదు మీరు బ్రదర్ మీరు అతను క్షమించేసండి, సిస్టర్ మీరు క్షమించేసండి అంతే. సో ఏదో ఆ సేవకుడి మాట విని అప్పుడు భయపడినట్టుగా వాళ్ళు నటించి క్షమించినట్టుగా సమాధానపడి వెళుతారు. కానీ అది అంతరంగంలో హృదయపూర్వకంగా జరిగే కార్యం కాదు. కాబట్టి ఆ రోజులలో ఉంటున్న ఆ యొక్క స్థితిగతులను చెప్తున్నాడు. వారు ఇంకా ఏం చేస్తున్నారట? వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానం నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. చివరికి ఏమైపోతారు? నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదరని యెహోవా సెలవిచ్చున్నాడు. సో విమర్శన కాలం వచ్చినప్పుడు తెలుస్తుంది. సో వారు పైపైన సమాధాన పడ్డారా, పైపైన వారి గాయాలు మానిపారా, పైపైన కుటుంబాలను భార్యాభర్తలు కలిపినట్టుగా సమాధానపరిచినట్టుగా చేశారా, లేక అంతరంగాల్లో నుంచి వారి హృదయంలో నుంచి వారి మనసులో నుంచి ప్రేమ కలిగి ఆ క్షమాపణ బుద్ధి కలిగి కుటుంబాలు కట్టుకునే విధంగా ప్రయాసపడుతున్నారా? ఆ రోజులలో సేవకులు అలానే ఉన్నారు, ఈ రోజులలో కూడా యాజకులని పిలువబడుతున్న సేవకులు అలానే ఉన్నారు. కాబట్టి పరిశుద్ధులారా, సో ఎవరట? అందరూ మోసం చేసుకుంటున్న వారట. అల్పులేమి గనులేమి. అల్పులేమి అంటే గొప్పవారేమి బీదవారేమి, మరి చదువుకున్నవారేమి చదువుకోని వారేంది. సో అందరూ కూడా మరి సమాధానము లేకుండా. సో అందుకే మరి ఒక రీసెంట్గా నేను ఒకటి చదివాను, నాకు మెసేజ్ వచ్చింది. ఒక క్లాసులోనట వాళ్ళు ఏమని పెట్టారంటే ఆ క్లాస్ అది 40th క్లాస్ అట, 40th ఇయర్ క్లాస్. అంటే మనం 10th క్లాస్ అని కాకుండా మరి డిగ్రీని అయితే ఇంతకుముందు 15th క్లాస్ 15వ తరగతి అంది, 15th, పీజీ అయితే 17th క్లాస్, అలాగే 40th క్లాస్ అట. ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంతా 40th క్లాస్ అంట, 40వ తరగతి. అంటే 40వ తరగతి అంటే ఆల్మోస్ట్ అబవ్ 50 years అన్నట్టు. అందరూ ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరూ అబవ్ 50 అన్నట్టు. సో అందులో ఉన్నవారు టీచర్ అడుగుతున్నాడట, మీరు అటెండెన్స్ చెప్తారు, అటెండెన్స్ అంటారా లేక అబ్సెన్స్ అంటారా అని. ఈర్ష్య అంటే ఎస్ అటెండెన్స్ అంటారు, ఎస్ అంటున్నారట. పగ ఎస్ అంటున్నారట. ద్వేషము ఎస్, కలహము ఎస్. ఇలా సో మనుషులలో ఈ యొక్క చెడు కార్యాలన్నీ
ఆ ఏజ్ వచ్చిన తర్వాత మరి అవి ఎలా వస్తున్నాయనేది చాలా నేను దాన్ని డీప్గా నేను చదవలేదు, జస్ట్ పైన చూశాను అన్నట్టు. కాబట్టి అందులో క్షమాపణ ఎస్, శాంతి ఎస్, సమాధానము ఎస్, ఇవి అనగలిగే స్థితిలో ఉండాలి పరిశుద్ధులారు మనం. సో మనము ఆ క్లాసులో ఉండాలి. ఒక క్లాసు వాళ్ళు ఒకవైపు వాళ్ళు ఏమంటున్నారు అంటే మనము దాంట్లో యాబ్సెన్స్ ఉండాలి, మనం ప్రజెంట్ టెన్స్ దేనిలో ఉండాలి? అవును, శాంతి. ఈ రోజులలో శాంతి, ప్రతి కుటుంబంలో శాంతి కరువైపోయింది, సమాధానం కరువైపోయింది, నెమ్మదికి లేదు, ఓర్పులు లేవు, సహనాలు లేవు, దీర్ఘశాంతం అంతకన్నా లేదు. కాబట్టి మరి మనము ఇవన్నీ కలిగి మనము యోగ్యంగా మనము చేయి వేసే వారంగా ఉండాలి. అందుకే యాషోవ మెస్సయ్య వారు ఇందాక నేను చెప్పాను కదా, ఆయన మీరు ఒక ఇంటికి వెళితే మీరు సమాధానం అని చెప్తే మీకు సమాధానం వస్తేనే మీరు ఆ ఇంటికి వెళ్ళండి అని చెప్తాడుగా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట ఉంటుంది, 10:13. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. కాబట్టి ఆ ఇంటి వారు ఏ విధంగా ఉండాలి? ముందుగా ఏమని చెప్పారు లూకాసు వార్తలో? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారికి, ఆయనకి ఇష్టలుగా ఉన్న వారి గృహాలలో సమాధానం ఉంటుంది, ఆయనకి ఇష్టలుగా ఉన్న వారి కుటుంబాల్లో శాంతి ఉంటుంది, ఆయనకి ఇష్టలుగా ఉన్న వారి ఇళ్లలో నెమ్మది ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, కలహాలు గొడవలు ఉండవు. అదేవిధంగా ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. యోగ్యమైన ఇల్లులోకి సమాధానము పంపిస్తే ఆ సమాధానం మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఏ ఒక్క గ్రామానికి వెళుతారో, ఏ ఇంటికైతే వెళుతారో మీరు అక్కడ సమాధానం అని చెప్తే ఆ ఇల్లు యోగ్యమైనదైతే, కాబట్టి యోగ్యురాలముగా యోగ్యులముగా మనం ఎదగాలి పరిశుద్ధులారా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటముగా ఉంటుంది. సో మనము యోగ్యురాలమైన వధువుగా ఆ పరలోకపు తండ్రికి కిరీటముగా మనము సిద్ధపడవలసిన వారము సుమ. కాబట్టి సమాధానమని మరి అందుకే సమాధానం ఎక్కడ ఉండదట, ఎవరి మధ్యలో సమాధానం ఉండదట? శరీరానుసారుల మధ్యలో సమాధానం ఉండదట. రోమాపత్రిక 8వ అధ్యాయము 5, 6 వచనాలు. రోమిల రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. పరిశుద్ధుల జాగ్రత్తగా వినండి. శరీరానుసారులు ప్రతి శరీర సంబంధ విషయాల మీదనే దృష్టి పెడతారు. ఏ మాట చెప్పినా శరీరానుసారంగా తీసుకుంటారు. ఏ మాట చెప్పినా కూడా, ఏ హెచ్చరిక చెప్పినా శారీరక భౌతికంగా తీసుకుంటారు. వారు ఎవరట? వారు శరీరానుసారులు, వారు ఆత్మానుసారులు కాదు. ఆత్మానుసారులు ఏం చేస్తారట? సో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు ఏమో అది శరీర సంబంధమైనది, వారు అదేమో మరణానికి దారితీసేది. ఏది? శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నింపబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటారు. ఇది ఒక కుటుంబం గురించి నేను దాదాపుగా నాకు ఒక 15-16 ఇయర్స్ నుంచి పరిచయము. మరి ఆ కుటుంబంలో ఇంటి వారందరూ మంచి రక్షింపబడిన వారే, అందరూ సంఘానికి వెళ్ళేవారే. వారికి మరి ఆయన ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగి, ఆవిడేమో హౌస్ వైఫ్. వారికి 2 కూతుళ్ళు, 1 కుమారుడు. మంచి ఉన్నతమైన చదువులు చదివించారు అందరినీ. మరి వారి కూతురు, పెద్ద కూతురు యుఎస్ఏలో వాళ్ళు ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయ్యారు. ఇక రెండవ కూతురు ఈ హైదరాబాద్ దగ్గరలోనే ఒక టౌన్లో ఉంటారు. ఎవరి కొడుకు కోడలు వాళ్ళిద్దరు కూడా డాక్టర్సు. సో ఈయన మరి గవర్నమెంట్లో మంచి ఉన్నత ఉద్యోగంలో రిటైర్డ్ అయ్యారు. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి అందరికీ పిల్లలు అయ్యారు. వాళ్ళ చిన్న కూతురు పెళ్ళి దాదాపు 11 ఇయర్స్ అవుతుంది. ఆమెకి 2 పిల్లలు. అందరికీ ఆ చిన్న కూతురు వాళ్ళు మాత్రం ఇక్కడే సిటీకి దగ్గరలో ఒక టౌన్లో ఉంటారు. కానీ రిటైర్మెంట్ అయ్యాడు ఆయన. సో
ఈవిడ మరి అన్ని కార్యాలు చేశారు, పిల్లల కార్యాలు చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, మనవన్లు మనవరాన్లు వచ్చారు, కానీ భార్యాభర్తల మధ్య మాత్రం సమాధానం ఉండదు. ఏంటి వారికి ఉన్న బలహీనత? ఈమెనేమో కొంచెం పిసినారిది. ఈమె కొంచెం పిసినారిది అంటే మా వారు వస్తే, మా బంధువులు వస్తే నువ్వు సరిగ్గా పెట్టవు అని ఈమె మీద నేరారోపణ. ఇక ఈమెకేంటి? ఆయన మీద అనుమానం అనే ఒక పిశాచం. ఇంటికి పని మనిషి ఒక అమ్మాయి వచ్చిందంటే 6 నెలల కన్నా ఎక్కువ ఇంట్లో ఉండదు. సో 6 నెలలకు పని మనిషి మారుతూనే ఉంటుంది. ఎందుకంటే సో అందరి మీద, ప్రతి వారి మీద అనుమానమే ఈమెకు, భర్తను. కానీ మరి జనరల్గా కూతుర్లు తండ్రి సైడ్ ఉంటారు, కుమారుడు తల్లి సైడ్ ఉంటాడు. కానీ ఇక్కడ మరి ముగ్గురు కూడా, 2 కూతుళ్ళు కానీ కుమారుడు కుటుంబం కానీ ముగ్గురు తండ్రి సైడే ఉంటారు. ఎందుకు అంటే వారికి తెలియదా? అంటే ఈమెకు ఉన్నది ఏంటి? ఈ రోగం ఏంది? ఈమెకు ఉన్న వ్యాధి ఏంది? అనుమానం అనే రోగం. సో ఈ అనుమానం అనే రోగంతో కొడుకు కోడలు సిటీలోనే, హైదరాబాద్లోనే వాళ్ళు ఒక క్లినిక్ వాళ్ళు పెట్టుకొని కూడా తల్లిదండ్రి దగ్గర ఉండకుండా వాళ్ళు వేరే చోట ఉంటున్నారంటేనే అర్థం చేసుకోవాలి. సో ఇక ఈ యొక్క అసలు ఎక్కువైపోయింది. ఇంకా ఈ చాదస్తము మరి ఆయన రిటైర్మెంట్ అయిపోయి దాదాపు 10 ఇయర్స్గా వస్తుంది. మరి పెద్దవారు అవుతున్నారు, మనవరాలు ఎదుగుతున్నారు, అయినా వీళ్ళలో మార్పు లేదు. సో దూరదేశంలో ఉన్న కూతురు కౌన్సిలింగ్ చేస్తుంది, లాభం లేదు. ఇక్కడున్న కొడుకు కోడలు కౌన్సిలింగ్ చేస్తున్న లాభం లేదు. ఇక చిన్న కూతురు అల్లుడు అయితే వారు ఒక వేరే పట్టణంలో ఉంటున్నానని చెప్పాను కదా, వాళ్ళు చక్కగా చూసుకుంటున్నాడు అల్లుడు. మరి హఠాత్తుగా కూతురును, ఆ అల్లుడు ఏం చేశాడు? కూతురును తన భార్యను, తన కొడుకును, కూతురును, వాళ్ళకి 2 పిల్లలు హఠాత్తుగా దెబ్బలు కొట్టి ఇంటికి పంపించేశాడు. చాలా చక్కగా 11 ఇయర్స్ నుంచి బాగుంటున్నవారు హఠాత్తుగా పంపించేసరికల్లా ఇంకా వీళ్ళకు ఇంటి దగ్గర అర్థం అవడం లేదు. ఆ దూరదేశంలో ఉన్న అక్క కుటుంబానికి వాళ్ళకి అర్థం అవడం లేదు, అన్నయ్య కుటుంబానికి అర్థం అవడం లేదు. ఈ అమ్మాయిని చిన్న కూతురు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక పిల్లలకి ఎగ్జామ్స్ టైం వచ్చినాయి, ఎగ్జామ్స్ పోయినాయి. సో ఇక ఇలా ఉంటున్న సమయంలో ఏం జరిగింది అని అందరూ ఇంకా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ దూరదేశంలో ఉన్న కూతురు ఇన్వాల్వ్ అవుతున్నది, ఇక్కడ కొడుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఏంది మీరు చక్కగా ఉన్నారు కదా, మీరు బాగున్నారు కదా, ఎందుకు ఇలా అయింది? సో అంటే మరి ఒక పురుషుడికట పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రి ప్రేమ గుర్తొస్తుందట, అర్థమవుతారట, ఎవరికి? పురుషుడికైనా స్త్రీకైనా. కానీ ఇంకొక రెండో విషయం ఏంటంటే, తన కూతురు పుట్టి కూతురు పెళ్ళైన తర్వాత తన అత్తమామ యొక్క వేదన, బాధ గుర్తొస్తుందంట. కూతురు పెళ్ళయ్యాక. సో ఇప్పుడు కూతురు పెళ్ళయింది, 2 కూతురు బాగానే ఉన్నారు, కూతురు పెళ్ళయింది బాగానే ఉన్నది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్య మాత్రం గొడవలే, సమాధానం లేదు. కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇక వీళ్ళ మధ్యలో అలజడి స్టార్ట్ అయిపోయింది. ఎందుకు, ఏంటి, ఏమైపోయింది? సో ఆయన అసలు ఫోన్ మాట్లాడడం లేదు. ఆయన ఈమె మీద ఒక నేరం మోపాడు. ఏం నేరము? అనుమానము. నా భార్య మీద నాకు అనుమానం వచ్చింది. దానికి ఏం ప్రూఫ్స్ లేవు, ఒక అనుమానం వచ్చిందని లేపాడు. ఈమె ఏమైందమ్మా అంటే, ఏం లేదు, ఈ మధ్యలో ఆయన అసలు ఇంట్లోకి డబ్బులు ఇవ్వడం లేదు, ఖర్చుకి ఏమి ఇవ్వడం లేదు, మరి ఆ శాలరీ ఏం చేస్తున్నాడో తెలియదు. సో చివరికి మరి ఆ దూరదేశం నుంచి ఆ కూతురు వచ్చింది, కుటుంబము. మరి ఎందుకు వీళ్ళని సమాధానపరచాలి? కొడుకు వాళ్ళందరూ వచ్చారు. మరి అందరు కలిసి అల్లుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ ఇంకా వేరే ఎవరిని పిలవలే, కౌన్సిలింగ్ చేస్తూ మరి అప్పుడు దాదాపు 3 months తర్వాత, సో 3 months భార్యాభర్తలు వీళ్ళు ఎడంగా ఉన్నారు. ఈ తల్లిదండ్రుల్లో పూర్తి మార్పు వచ్చేసింది ఈ 3 monthsలో. సో కూతురు గురించి ఏడుస్తున్నారు ఇక్కడ. ఇంతకాలం బాగున్న కూతురు జీవితం ఇలా అయిపోయిందని. అప్పుడు అల్లుడు నిజమైన విషయం చెప్పాడు అన్నట్టు. మేమిద్దరం ఇదొక చిన్న మరి ఒక నాటకము లాంటిది. ఎందుకంటే మీ వలన మేము ఎంత బాధపడుతున్నామో, మీరు ఇలా ఉండడం వల్ల మేము ఎంత వేదన చెందుతున్నామో మీకు అర్థం చేయించడానికి కొరకు ఈ 3 నెలలు మేము కష్టపడ్డాము. నా పిల్లలకు నేను దూరంగా ఉన్నాను, నా భార్యకు నేను దూరంగా ఉన్నాను. కానీ మిగతా వాళ్ళతో కూడా ఆయన అంతే కఠినంగా బిహేవ్ చేశాడు. ఎందుకంటే సో ఆయన ఫోన్ చేసినా కూడా ఫోన్ సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం, ఈ భార్యాభర్తలు మాట్లాడుకోకపోవడం. అంటే చూడండి, ఒక మంచి కార్యం చేయడానికి కొరకు మరి ఎలా ఆ పిల్లలు వాళ్ళ బిడ్డలు ఒక మంచి ఆలోచనతో చేశారు. కాబట్టి పరిశుద్ధులారా, ఎక్కడైనా మన పరిశుద్ధుల కుటుంబాలలో మరి ఎవరైనా అలా తల్లిదండ్రులు అలా ఉంటే
మన పిల్లల జీవితాలకు ఎఫెక్ట్ అవుతాయని, మన పిల్లల తద్వారా మనం ఏం కోల్పోతుంటాము? సమాధానం కోల్పోతుంటుంటాము, శాంతి కోల్పోతుంటుంటాము, పైకెళ్ళి మనకు అనారోగ్యత వస్తుంది. మనకు అనారోగ్యత వస్తుంది. రీసెంట్గానే మన మధ్యలోకి మన మందిరంలోని ఒక సేవకుడు, మన గాలిడాబన సేవకుడు ఒక చెప్పాడు. మన వాళ్ళు కొందరు విన్నారు. సో అది ఒక సేవకుడి దగ్గరికి ఇంకొకది ఇదైతే వాళ్ళ మధ్యలో సమాధానం కలిగిపోయింది. అయితే దానికన్నా ముందుగా నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను ఆ కుటుంబాన్ని సమాధానపరచడానికి. ఆమె తమ్ముడు అని నాకు చెప్తుంది, కానీ ఇంటికి వచ్చి మాత్రం భర్తతో మాట్లాడొద్దు అనేది. తమ్ముడు అని నాకు చెప్తుంది, కానీ మరి నేను ఈ వన్ సైడే కౌన్సిలింగ్ చేసేవాడిని. ఈమెనే కౌన్సిలింగ్, ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి చెప్పొద్దు అంటది. సో మరి చివరికి వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడే ఆమె కుటుంబాన్ని సెటిల్ చేశారు. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మరి ఒక మంచి విశ్వాసైన కుటుంబమే. అయితే ఇంకొక ఉపమానము, ఎందుకంటే ఇలాంటివి మరి మనము సమాధాన పడితే లేఖనాలలోంచి చాలా మనము చూసుకుంటుంటాము, చాలా వాక్యాలు ధ్యానించుకుంటుంటాము. మరి చెప్పిన మెసేజ్ లేఖనాన్ని మర్చిపోతుంటుంటాము. ఇవి విన్న మాటలే కదా, మనం సమాధాన పడేది ఏముంది, సమాధాన పడితే మనకు స్వస్థత ఏమొస్తుంది అని ఇవన్నీ మనము చాలా మార్లు వింటుంటాం. కాబట్టి ఇది గొప్పగా మనకు కనబడకపోవచ్చు లేఖనం వెలుగులో. కానీ ఈ జరిగిన సంఘటన, ఇది ఒక గొప్ప సేవకుని దగ్గరికి మరి ఆయన స్వస్థత వరం ఉన్న సేవకుడంట. మరి వాళ్ళ సంఘానికి వచ్చే విశ్వాసి పక్క ఇంటి వారు ఒక సహోదరికి తనకు మోకాలు నొప్పులు వచ్చినాయని చాలా హాస్పిటల్ తిరిగిందట. ఎక్కడ ఏ హాస్పిటల్ తిరిగినా ఏ మందులు వాడినా తగ్గలేదట. అయితే ఈ సేవకుడికి స్వస్థత వరం ఉందని సేవకుడి దగ్గర తీసుకొస్తే ఆయన ప్రార్థన చేస్తుండగానే ఆయనకు తెలిసిపోయింది, ఆత్మలో ఏం తెలిసిపోయిందట? అమ్మా, నువ్వు ఎవరి మీదనో ద్వేషము కోపము పెట్టుకున్నావు, నువ్వు వారితో సమాధాన పడితే నీ మోకాలు నొప్పులు పోతాయన్నాడట. అంటే ఆమె గుర్తు తెచ్చుకొని, అవునయ్యా, ఎవరి మీదనో కాదు, నా భర్త మీదనే నా ద్వేషమంతా, నా కోపమంతా అన్నదట. ఎవరి మీద? నా భర్త మీదనే అన్నది. సో అనగానే, అమ్మా, మరి నీ భర్తను మరి నువ్వు క్షమిస్తే నీకు మరి స్వస్థత కలుగుతుంది అని ఆయన ప్రార్థన చేసి పంపించాడు. నెక్స్ట్ వీక్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ రాగానే మళ్ళీ, ఏమ్మా అయ్యా నాకు స్వస్థత రాలేదంటే నువ్వు క్షమించావా అంటే, మీరు చెప్పారు కాబట్టి క్షమించాను, మీరు క్షమించమన్నారు కదా క్షమించాను. నేను చెప్పానని కాదు, నీ హృదయపూర్వకంగా నీ మనస్ఫూర్తిగా నీ భర్తను నువ్వు క్షమించాలి, నీ హృదయపూర్వకంగా నీ మనస్ఫూర్తిగా నువ్వు క్షమించాలి. సరే, వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రార్థన చేసుకున్నది. సో మళ్ళీ ఇంకో వారం వచ్చింది, స్వస్థత లేదు ఆమెకు. అయితే అప్పుడు ఆమె అంటే ఈ స్టోరీ అంతా ముందే చెప్పలే ఆ సేవకుడికి, ఏం జరిగిందనేది తెలియదు, ఆయనకేం తెలియదు. భర్త మీద ద్వేషము కోపం పెట్టుకున్నది. అయితే మూడోసారి వచ్చినప్పుడు, ఏంటమ్మా నువ్వు ప్రార్థన చేసుకున్నావా? అయ్యా మీరు చెప్పారు కానీ నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమించమని ప్రార్థన చేశాను. అయితే ప్రేమించు అని అన్నదట. అంటే మీ మగవాళ్ళు ఇంతే అన్నదట. మీ మగవాళ్ళంతా, ఆ సేవకుని పట్టుకొని, మీ మగవాళ్ళంతా ఇంతే అన్నదట. అని అనగానే, అయ్యా ఎలా నేను ప్రేమించమంటావు చెప్పు, నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగము, నా భర్త ప్రైవేట్ ఉద్యోగం ఉండే, ఆయన నా డబ్బుతో చదివించి ఆయన ఒక డాక్టర్ చేశాను. డాక్టర్కు మరి ఆయన ఎంబీబీఎస్ ఎండి చేసిన తర్వాత మాకు 2 పిల్లలు, మా పిల్లలను నన్ను వదిలిపెట్టి వేరే స్త్రీని తీసుకొని వేరే పట్టణం వెళ్ళిపోయాడు. నేను ఎలా ఆయనను క్షమించాలి, ఎలా నేను ఆయనను ప్రేమించాలంటే, అమ్మా నాకు తెలియదు, పరలోకపు తండ్రి చెప్తున్నాడు, నీకు స్వస్థత రావాలంటే నువ్వు ఆయనను ప్రేమించాలట. నీకు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది యథార్థంగా ఆయన జరిగిన సంఘటన మనకు చెప్పాడు, మన చర్చిలో చెప్పాడు ఆయన. సో యథార్థంగా జరిగిన, సో నీకు స్వస్థత కావాలంటే నువ్వు ఆయనను ప్రేమించాలి. అంటే ఎలాంటి భర్తను ప్రేమించాలి? ఆమె తనను కాదని, తన పిల్లలను కాదని, ఆమె ఉన్నత ఉద్యోగం కలిగి, తన భర్తకు ఏదో ప్రైవేట్ ఉద్యోగం ఉందని ఆ ఉన్నత చదువులు చదివించి ఒక డాక్టర్ని చేసిన తర్వాత ఈ కుటుంబాన్ని, భార్యను, పిల్లలను వదిలేసి వేరే స్త్రీతో వెళ్ళి వేరే పట్టణంలో ఉంటున్న వ్యక్తిని ప్రేమించాలి. ఎక్కడ ప్రేమించాలి? వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమించమని చెప్పడం లేదు సేవకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించమని చెప్పలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అని చెప్పడం లేదు. ఏమని చెప్తున్నాడు? నీ హృదయంలో, నీ మనసులో నువ్వు క్షమించు, నీ మనసులో నీవు ప్రేమించడం మొదలుపెట్టు. అలాంటి నీ భర్తను
అలాంటి ప్రార్థనను కలిగి ఉండు అని చెప్పినప్పుడు ఆ విధంగా మళ్ళీ ఆ విసుక్కున్నది. కానీ ఎందుకంటే మళ్ళీ ఆ సేవకుడు కఠినంగా చెప్పాడు, అమ్మా దేవుడు చెప్తున్నాడు, వాక్యము చెప్తున్నది, నీకు స్వస్థత కావాలంటే నువ్వు ఆయనను ప్రేమించాల్సిందే. సో నీ శత్రువును నువ్వు శత్రువుగా భావిస్తే నీ శత్రువును ప్రేమించాల్సిందే. సో కాబట్టి ఆమె మళ్ళీ వారము నిజంగా స్వస్థత పొందుకున్నదట. హల్లెలూయా. మళ్ళీ వారం వచ్చినప్పుడు ఆమె హృదయపూర్వకంగా ఆ సేవకుని మాటలు తీసుకొని తనను క్షమించడమే కాదు, ప్రేమించడము, భర్తను ప్రేమించడం, హృదయంలో ప్రేమించడం మొదలుపెట్టిందట. కొన్ని నెలలు తిరగకుండానే ఆమెను వదిలేసి మళ్ళీ భర్త ఈమె దగ్గరకు వచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కార్యాలు ఎవరు చేస్తారు? ఇది ఆత్మ ద్వారా జరిగే కార్యాలు పరిశుద్ధులారా. ఇది మనుషులు చేసే కార్యాలు కాదు, ఇవి పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు. కాబట్టి మనము యోగ్యముగా పస్కాలోకి చేయి వేయడానికి మనం సిద్ధపడుచున్న వారము. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధులారా, నేను మీతో చెప్పడం లేదు. మనము ఆ కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ధ్యానించుకుంటున్నాము. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. అన్న పస్కా ముందు మాకు చెప్తున్నాడు ఈ మాటలని. ఎందుకంటే దీనిలో ఏదన్నా మనలో ఉంటే మనము సరి చేసుకొని మనము స్వస్థత పొందుకుందాం. 11వ అధ్యాయం 30వ వచనము. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఏ సందర్భంలో చెప్తున్నాడు? మీరు యోగ్యముగా చెయ్యి వేయక అయోగ్యంగా చెయ్యి వేస్తే. పరిశుద్ధులారా, ఆ యొక్క ప్రభురాత్రి భోజనము, ఆ పస్కారాత్రి భోజనము, మనము పాదాలు కడుగుతున్నాం కదా, అవునా కదా చెప్పండి? మందిరానికి వచ్చేవారు అందరి పాదాలు కడుగుతున్నాం కదా. ఒకసారి యథార్థంగా జరిగిన సంఘటన, దయాకర్కు నాకు ఇద్దరికే తెలుసు ఈ సంఘటన. మన మధ్యలో సిల్వెస్టర్ కదా, సారీ బ్రదర్ పేరేంది, సెల్వాన్ బ్రదర్. ఆ రోజు మరి 3 సంవత్సరాల క్రితం పస్కాలో సెల్వాన్ బ్రదరు మరి ఆయనకు ఆ సమయంలోనే కాళ్ళ దగ్గర కొన్ని కురుపులయ్యి ఆయనకు పుల్లుగా ఉన్నాయి. అయితే ఆ రోజు ఆయన కాళ్ళు కడగాలంటే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, ఆయన కాళ్ళు ఒకవేళ చీటీ వస్తే ఎవరైనా కడుగుతారో లేదో అని నేను ఆ చీటీలు వేసే ముందు పరలోకపు తండ్రికి ఒక చిన్న ప్రార్థన చేశాను. తండ్రి, ఆ యొక్క సెల్వాని యొక్క పాదాలు నాకు కడగాలని ఉంది ఈరోజు అని. ఆ సహోదరుడు సెల్వాని యొక్క పాదాలు నాకు కడగాలి. కానీ సేవకులకు మేము ఎలా కడుగుతాము? సేవకులు మాకు ఇద్దరికి సపరేట్ చీటీలు, మీ అందరి బ్రదర్స్ ఎంత ఒక సైడు, సిస్టర్స్ ఎంత ఒక సైడు. బ్రదర్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు ఆ సెల్వాన్ బ్రదర్ చీటీ ఒక్కటే, ఆయన పేరు ఒక్కటే మిగిలింది. హల్లెలూయా. అప్పుడు దయాకర్తో అన్నాను, దయాకర్ నేను ఆయన పాదాలు కడుగుతాను, నేను తండ్రికి ప్రార్థన చేసుకున్నాను అన్న. కాబట్టి కొన్నిసార్లు మనము ఎవరి పాదాలు కడగడానికి సిద్ధపడుతున్నాము, ఎలాంటి వారి పాదాలు కడగడానికి సిద్ధపడుతున్నాము, ఏ మనసుతో సిద్ధపడుతున్నాము, ఏ మనసుతో మనము యోగ్యంగా చేయడానికి ఆ యొక్క ఆశీర్వచన పాత్రలో చేయి వేస్తున్నాము, ఎవరితో మనం సమాధాన పడుతున్నాం. ఇంకా అందుకే పరిశుద్ధులారా, పస్కాకు సిద్ధపడుతున్న వారులారా, ఎవరైనా మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కానీ మీరు ఎవరితోనన్నా ఇంకా అసమాధానంగా ఉంటే మీరు ఆ యొక్క ఆశీర్వదించబడిన ఆశీర్వచన పాత్రలో మనం చేయి వేయబోతున్నాము. మనము పరలోకమునకు వారసులు కావడానికి కొరకు, అంత్యదినమును లేపబడానికి కొరకు, నిత్య జీవమునకు వారసులు అవ్వడానికి కొరకు, ఆయనతో మనము కలిసి మళ్ళీ ఆయన రాజ్యములో కూడా ఆయనతో కలిసి మళ్ళీ ఆయన శరీరం అనే రొట్టెను ద్రాక్షరసం తీసుకోవడానికి కొరకు ఆ మెలికిసెదకుతో కలిసి తీసుకోవడానికి సిద్ధపడుచున్న వారం పరిశుద్ధులారా. కాబట్టి ఏ విధంగా సిద్ధపడుచున్నాం మనం? అక్కడ మనము ఆ యొక్క ఆశీర్వచన పాత్రలు, ఆ తరతరాలు యుగయుగాలు ఆయనతో కలిసి మనము చేయి వేయాలంటే ఇక్కడ యోగ్యముగా మనము చేయి వేయాలి, ఇక్కడ యోగ్యముగా మనం సిద్ధపడాలి. ఎవరి మనసు ఎలా ఉన్నది, మన మనసులో మనం పరీక్షించుకుందాం. అందుకే అంటున్నాడు, ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్న. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ఎవరికి తీర్పు తీర్చడం లేదు సుమా, మనకు మనమే పరీక్షించుకోవడమే, మనకు మనమే జడ్జెస్ము, మనకు మనమే తీర్పర్లము. మన హృదయమును మనము ఒకసారి క్వశ్చన్ చేసుకుందాము. మనలో అపవాది ఇంకా మనల్ని సమాధాన పడకుండా అసమాధానకరమైన ఆత్మ ఉంచుతున్నాడా? అపవాది మనం ఇంకా కుంతంత్రాలు పన్నుతున్నాడా? అపవాది చెప్తున్నాడా, నువ్వు ఆ సహోదరితో ఏమి సమాధాన పడతావు, ఆ సహోదరునితో ఏమి సమాధాన పడతావు, నీకు ఎంతకాలం ఇంకా ఆ మనిషి మారడు, నువ్వు అతని మారకపోని పరిశుద్ధులారా, ఆ వ్యక్తి మారకపోని నీకనవసరము.
అతను మారలేదని, అతను మారలేదని నీకు అపవాది నీకు అలాంటి కలగజేస్తున్నాడేమో, లేక అతను మారకపోయినా, తన జీవితకాలం అంతా మారకపోయినా నీకనవసరం, కానీ నువ్వు ఎందుకు వ్యాధిగ్రస్తుడుగా ఉంటావు? అతను మారలేదని నీవు వ్యాధిగ్రస్తుడు ఎందుకు ఉంటావు? అతను మారలేదని నువ్వు రోగాల పాలు ఎందుకు? అతను మారకపోయినా ఆయన విషయంలో పరలోకపు తండ్రికి ఆయన జవాబుదారి, నీకు నీవే జవాబుదారివి కదా. నీవెందుకు వ్యాధిగ్రస్తుడు అవుతావు? నీవెందుకు నీ రోగం తెచ్చుకుంటావు? నువ్వెందుకు బలహీనుడు అవుతావు? అందుకే యెషయా గ్రంథంలో అంటున్నాడు. అందుకే అంటున్నాడు. మరొకసారి మళ్ళీ అక్కడికి వెళదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకు సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి మనకు కృతజ్ఞత బుద్ధి ఎందుకు పుట్టాలట? మనలో కృతజ్ఞత బుద్ధి ఎప్పుడు పుడుతుంది? అవును కదా, మన పాపముల గురించి కదా, మన దోషముల గురించి కదా, మన అతిక్రమముల గురించి కదా. ఆ సృష్టికర్త, ఆ పరలోకపు తండ్రి ఆ పరమును వీడి నీ కొరకు నా కొరకు ఈ దీనుడిగా రిక్తుడిగా తగ్గించుకొని తలవాల్చుకుండా ఈ స్థలము లేక నీ నిమిత్తమై ఆయన గాయపరచబడి, మన నిమిత్తమై ఆయన మరి తలకు ముళ్ళ కిరీటము ధరించుకొని పక్కలో బల్లెము చేత కూర్చబడి కొరడాలతో వీపు నాగలి చాళ్ళ వలె దున్నబడి కాళ్ళతో మేకులలో చేతుల్లో మేకులు గుచ్చబడిన ఆయన నీ సమాధానకరమైన శిక్షను ఆయన భరించాడు కదా. మనల్ని పరలోకంతో సమాధానపరచడానికి కదా ఆయన ఆ శిక్ష అంతా భరించింది. నువ్వు సమాధాన పడలేవా నీ సహోదరునితో? సో ఆయన కనబడితే సమాధాన పడతావు, ఆయన కనబడితే ఆయన పాదాలు వదిలిపెట్టవు. కానీ ఆయన పోలికలో ఉన్న నీ తోటి వాడితో, నీ తోటి సహోదరుడితో, తోటి సహోదరితో సమాధానపడి అప్పుడు యోగ్యముగా నీవు చేయి వేయాలి. అప్పుడు యోగ్యంగా చేయివేస్తే, అందుకే అంటున్నాడు దూరస్తులకు సమీపస్తులకు నీవు అందరితో సమాధానమని నువ్వు సమాధానంగా ఉంటే అప్పుడు నేనే నిన్ను స్వస్థపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పరిశుద్ధులారా, మనము యోగ్యముగా చేయి వేసేది, పస్కాలో చేయి వేసేది దేని గురించి చేయి వేస్తున్నాము? ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే నిత్య జీవము గలవారము అంత్య దినమున లేపబడతాము. దాని గురించి, ఒక ఉన్నతమైన దాని గురించి చేయి వేస్తున్నాము. నిత్య జీవం గురించి వేస్తున్నాము. అంత్య దినమున లేపబడడానికి, సమాధి నుంచి లేపబడడానికి. కానీ ఈ లోకంలో బ్రతికున్నంతప్పుడే మనం సిద్ధపడాలి. మనం ఆ పరిపూర్ణత వైపుకు వెళుతూ సాగుతున్నప్పుడు మనం సిద్ధపడాలి. ఎవరితో సమాధాన పడాలి, ఎవరితో విభేదం ఉండకూడదు మనకు, ఏ ఒక్కరితో. అందుకే అపోస్తలుడైన పౌలు మంచి మాట అంటాడు, శక్యమైతే ప్రతి మనుష్యునితో సమాధానంగా. ఎందుకంటే సమాధానంగా ఉండడానికి మనం పిలువబడ్డాం పరిశుద్ధులారా. సో నీ భర్తతోనూ సమాధాన పడలేకపోతే, నీ తోబుట్టుతోనూ సమాధాన పడలేకపోతే, నీ తల్లితోనూ తండ్రితో సమాధాన పడలేకపోతే, నీ కన్న బిడ్డలతోనూ సమాధాన పడలేకపోతే, మరి నీ సంఘానికి వచ్చే, నీ సమాజానికి వచ్చే పరిశుద్ధ నామం ధరించుకున్న పరిశుద్ధులతో సమాధాన పడకపోతే ఇంకెవరితో సమాధాన పడతావు నువ్వు? మందకొచ్చే మరి ఒక యోగ్యమైన సజీవమైన రాళ్ళ చేత కదా మనము కట్టబడుతున్నాము. సజీవమైన రాళ్ళ వల్ల కదా మనం ఆయన ఆత్మ సముదాయం మందిరం కట్టుకుంటున్నాడు. ఆ మెస్సయ్య అనే బండ మీద మనం పునాది వేయబడి కట్టబడుచున్న వారము కదా. మరి ఆయన కలిగిన మనసు మనం కలిగి ఉండకుంటే ఎలా? ఆయన కలిగిన మనసు. అందుకే దావీదు రాజు మరి సౌలు గారిని ఎన్నిసార్లు దొరికినా ఈయననేమో తరుముతున్నాడు ఆయన చంపుదామని. దావీదు గారిని చంపుదామని 3000 మంది సైన్యముతో బయలుదేరుతున్నాడు. కానీ ఎన్ని మార్లు దొరికినా దావీదు చేతి పరలోకపు తండ్రి ఒక చోట మొదటి సమయంలో 26వ అధ్యాయంలో, మొదటి సమయంలో గ్రంథం 26వ అధ్యాయం రాయబడింది. అక్కడ వారందరికీ నిద్ర కలగజేశాడట, పరమ తండ్రి నిద్ర కలగజేశాడట దావీదుకి అప్పగించబడే విధంగా. అంటే దావీదును పరీక్షిస్తున్నాడు. దావీదు ఏం చేస్తాడు? సో దావీదు చంపుతాడో చూద్దామని పరమ తండ్రి ఆయనను పరీక్షిస్తున్నాడట. వారందరికీ గాఢ నిద్ర కలగజేశాడట. సౌలు దగ్గర ఉన్న ఆ 3000 మంది సైన్యానికి. అక్కడ ఈ దావీదు గారు వెళ్ళి అతని పక్కకు ఉన్న సైనికుడు అంటాడట, రాజా నీ శత్రువు దొరికిండు కదా, ఏసేనా ఈటతో అంటాడట. లేదు, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని మనము ముట్టి ఎలా నిర్దోషులమవుతాం? ఆ నీలబుడ్డిని ఆ ఈటెను తీసుకుని వెళ్ళిపోదాం పదా అంటాడు. ఆ నీలబుడ్డిని ఈటెను తీసుకుని వెళ్ళి కొండ మీదకి వెళ్ళి, ఓ రాజా చూడు ఎలాంటి స్థితిగతులు ఉన్నారు, నేను ఎలాంటి వాడిని అయ్యా, నేను మిన్నల్ని లాంటి వాడిని, నేను ఒక పురుగు లాంటి వాడిని, నేను మీకు ఏమి హాని చేయగలను, ఇగో చూడండి మీ ఈటే మీ నీళ్ళ బుడ్డి నా దగ్గర ఉంది, మిమ్మల్ని
యెహోవా నా చేతికి అప్పగించిన నేను మిమ్మల్ని ఏమనలేదు, మీరేమో నన్ను తరుముతున్నారు అని అక్కడ మరి దావీదు గారేమో సమాధానపడని చూస్తున్నాడు వాళ్ళ మామయ్యతో, సౌలు రాజుగారితో. సౌలేమో ఆయనను చంపాలని చూస్తున్నాడు, తరుముతున్నాడు. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 13-14 వచనాలు. ఇది ఇంకొక సందర్భంలో దొరికినప్పుడు మరి సౌలు ఏమంటున్నాడో చూద్దాం. ఇక్కడ 24 మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్టము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇజ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకున్న బయలుదేరి వచ్చుచున్నాడు? ఏ పాటి వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి. చాలు అక్కడ చాలు. ఇంకొక మాట ఇక్కడ అంటాడు. 18వ వచనం, 18వ వచనం. నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువు, నీవు ఇజ్రాయిల్ రాజ్యము నీకు స్థిరపరచబడున నీవు నాకు తెలియను. సో సౌలు రాజు అంటున్నాడు, అయ్యా ఎవరికైనా ఒక శత్రువు దొరికితే ఊరుకుంటాడా? నేను దొరికినా నేను నిన్ను తరుముతూ వస్తున్నా, నువ్వు నన్ను దొరికినా నేను చేసిన అపకారానికి నువ్వు ఉపకారము చూపావు, అపకారానికి ఉపకారము చూసావు. కాబట్టి నువ్వు నాకన్నా నీతిమంతుడివి, నాకన్నా యోగ్యుడివి. నువ్వు నిశ్చయముగా ఇజ్రాయిల్ మీద రాజు అవుదువుగాక. కాబట్టి మనము కూడా ఆయన చేత రాజులముగా పిలువబడాలంటే, యాజకులుగా పిలువబడాలంటే, రాణులుగా యాజకురానులుగా పిలువబడాలంటే మనల్ని ప్రేమించేవారిని కాదు సుమా, మనల్ని ద్వేషించేవారిని, మన శత్రువును మనము ప్రేమించాలి, క్షమించాలి. అప్పుడు యోగ్యంగా మనము చేయి వేయాలి. మనము స్వస్థత పొందుకుంటాము, అంత్యదినమును లేపబడతాము, నిత్య జీవమును స్వతంత్రించుకుంటాము. పరమ తండ్రి ఈ మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.